ట్వీట్ చేస్తారా? అందరికీ నమస్కారం. అంటే కొత్తగా చెప్పడానికి ఏం లేదు, కానీ ఒక కన్క్లూడ్ చేయడానికి ఇందాక ఏమేమి జరిగిందో లైవ్గా ఇచ్చాం కాబట్టి ఏమేమి జరిగినాయి అని ఒక క్లుప్తంగా అరుణ్ కుమార్ గారు చెప్తారు. ఒకసారి వారి ద్వారా విందాం. నిన్నటికి ఇవాళకి డెవలప్మెంట్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంటు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, అదే మీ మీడియాలోనే వచ్చింది, ప్రేమచంద్రారెడ్డి గారిని, బాలసుబ్రహ్మణ్యం గారిని ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దగ్గరికి ప్రభుత్వం తరఫున మీరు వెళ్ళండి అని చెప్పారని మీ మీడియాలో వచ్చినట్టు తెలిసింది. దట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఆల్రెడీ పద్మనాభయ్య గారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి, అలాగే బీజేపీ పార్టీ వారు నిన్న రిలీజ్ చేసింది, తెలుగుదేశం పార్టీ వారు వారి వెబ్సైట్లో పెట్టింది, ఇది కాకుండా జేపీ గారికి వేరే గవర్నమెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను, ఇవన్నీ కలిసి పద్మనాభయ్య గారు ఈవేళ అది లైవ్లో కూడా చూపించారు. ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటన్నది అరైవ్ అయ్యారు. ఎంత వాళ్ళు ఇచ్చామంటున్నారు, నిజంగా ఎంత ఇచ్చారు, గవర్నమెంట్ ఎంత అడిగింది అని సబ్జెక్ట్ వైజ్గా చాలా క్లియర్గా ఉన్నారు ఆయన. ఈవేళ అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇందులో ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ వచ్చి దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరగలేదు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నది మేము సంపాదించినటువంటి మెటీరియల్ తోటి తయారు చేసాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆఫీసర్లను పంపిస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్టు అఫీషియల్ రిపోర్ట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ లేకపోయినా వాళ్ళు ఇచ్చిన పార్టీ తరఫున వాళ్ళు డిక్లేర్ చేసింది ఏదైతే ఉందో దాన్నే అఫీషియల్గా వాళ్ళు ఇచ్చినట్టుగానే భావించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వరకు అలాగే అనుకున్నాం, కానీ వాళ్ళిద్దరు ఆఫీసర్లు వస్తారు కాబట్టి కరెక్ట్గా జరుగుతున్నట్లు లెక్క. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాకే ఒకటి వచ్చింది, ఏంటి, క్యాపిటల్కి 1500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఒక దాంట్లో ఉంది, 1050 కోట్లు వచ్చినట్టుగా ఒక దాంట్లో ఉంది. ఏంట్రా అని కూర్చుని ఇద్దరు చూసుకుంటే చంద్రశేఖర్ గారు ఈయన ఒకటేమో రిలీజ్డ్ అన్నారు, ఒకటి శాంక్షన్డ్ అన్నారు. మేబీ 1500 crores ఈజ్ శాంక్షన్డ్, 1050 crores ఈజ్ రిలీజ్డ్. ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఉంటే ఆఫీసర్స్ ఇద్దరు వస్తారు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రేమచంద్రారెడ్డి గారు వస్తారు కాబట్టి వాళ్ళతోటి కూడా ఈ కమిటీ వాళ్ళు ఫిక్స్ చేసుకుని మాట్లాడుకుని దీని మీద ఒక సరైనటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్లో 100% ఫ్యాక్ట్స్ మాత్రమే వస్తాయి. అది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎఫర్ట్కి ఆయన క్లియర్గా చెప్పారు. ఏమాత్రం కూడా 100% నిజం అని అనుకున్నదే మనం నిజమని ప్రకటిద్దాం, యాంబిగ్యూటీ ఉన్నది యాంబిగ్యూటీ ఉన్నట్టుగా ప్రకటిద్దాం, దీని మీద సరైనటువంటిది రాలేదని. ఇప్పుడు ఆఫీసర్లు వస్తున్నారు కాబట్టి ఇంకా ఏ యాంబిగ్యూటీ ఉండదు, 100% కరెక్ట్గా అతి తొందరలో, నేను అనుకోవడం ఒక 3-4 డేస్లో ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అన్నది బయటకు వస్తుంది. తర్వాత ఏం చేయాలి అన్న దాని మీద మళ్ళీ మనం చర్చించవచ్చు. అసలు ముందు వాళ్ళు నిజం చెప్తున్నారా వీళ్ళు నిజం చెప్తున్నారా అర్థం అవ్వకుండానే మీరు మీడియా అన్నీ వాళ్ళ వెర్షన్ వీళ్ళ వెర్షన్ కూడా చూపిస్తుంటే జనంలో కన్ఫ్యూజన్ ఉంది, మాలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తున్నారు కాబట్టి ఫ్యాక్ట్ బయటకు వస్తుంది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పర్పస్ సర్వ్ అవుతుంది. ఇంకా బయట ఉన్నటువంటి అంశాల మీద కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది ఈయన ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అధికార పక్షం వాళ్ళు కూడా. మొన్న సుజనా చౌదరి గారు సడన్గా లోక్సభలో దాని సంగతి ఏమైందని అడిగాడు ఆయన. ఎందుకంటే క్లోజ్ అయిపోయింది అని అనుకుంటుంది రూలింగ్ పార్టీకి కూడా, ఇంకా అది లోపల ఎక్కడ ఉందన్నమాట, అవసరమైతే అది మళ్ళీ బయటికి తీద్దామని. దాని మీద కూడా ఇందాక చిన్న డిస్కషన్ అయింది. డిస్కషన్ అయినప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లు ఏవి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పటికీ ఏం పెద్ద డెవలప్మెంట్ అవ్వలేదు అన్నటువంటిది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తప్ప, దానివల్ల బెనిఫిట్ పొందినటువంటి రాష్ట్రాలు చూసుకుంటే తక్కువే ఉన్నాయన్నది పద్మనాభయ్య గారి ఆయన రీడింగ్. దానికి ఏంటంటే జనరల్గా నేను ఇంతకుముందు ప్రెస్కి చెప్పాను, ఈవేళ చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను మోడరేషన్లో పాస్ అయ్యానండి. ఎందుకంటే ఒక 5 మార్కులు కలిపితే నేను పాస్ అవుతున్నాను, లేకపోతే ఫెయిల్ అయిపోతున్నాను. 5 మార్కులు కలిపారు, టఫ్గా ఉంది పేపర్ అని, నేను పాస్ అయ్యాను. ఈ 5 మార్కులు కలపడం వల్ల ఏముందండి, ఉపయోగం ఏముంది, ఉపకారం ఉంది? కలపండి మార్కులు అంటారంటే నాకుంది ఉపకారం. అలాగే ఆంధ్రాకి ఉపకారం అనేది, ఆంధ్ర బ్రహ్మాండంగా ఉన్న ఆంధ్రాని ఇలా నాన్ వైబుల్ అన్వైబుల్ పొజిషన్లోకి తీసుకొచ్చింది పొలిటికల్ రీజన్స్.
మనం వద్దన్న డివైడ్ చేశారు. సో ఇప్పుడు మనకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం, పాస్ అవుతామని అనుకుంటున్నాం. అసలు ఇవ్వండి, ఇచ్చినా మాకు మార్కులు సరిపోతే అప్పుడు ఎందుకైనా ఇంత గొడవ చేశారనొచ్చు. అసలు సరిపోదని చెప్పి ఏవో లెక్కలు చెప్తున్నారు. ఇది ఇందులో లేకపోయినా దాని మీద కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చే నాటికి ఇది క్లారిటీగానే ఉన్నాం, అది అడగాలన్నది. తర్వాత దాన్ని ఏం చేయాలన్నది కూడా ఇందాక దాని మీద కొంచెం మాట్లాడుకోవడం జరిగింది. సో ఫైనల్గా నేను ఈ 4 డేస్లో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రమ్మనమన్న తర్వాత ఈ 4 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. డెమోక్రసీలో డిబేట్ అత్యంత ప్రధానమైనది. డెమోక్రసీలో ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటం అనేది అత్యంత ప్రధానమైనది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటానికే మీరు అందరూ ఉన్నారు. ఇన్ని ఛానల్స్, ఇన్ని న్యూస్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. మీకు ట్రూత్ ఇస్తున్నాం అనేటువంటి ఒక నమ్మకం, మేము చెప్పేది నిజమే అనేటువంటిది ప్రజలకు నమ్మకం కలిగించడం దీని ద్వారా జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక పొలిటికల్ ఆర్గనైజేషను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి ఆ ఫ్యాక్ట్ని బయటికి పెట్టేటువంటి ప్రయత్నం జరపడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. డెఫినెట్లీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్. ఈ డెమోక్రటిక్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలబడిపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. అది వాళ్ళు డిసైడ్ చేయాలి, మనం డిసైడ్ చేసేది. అలాగే దాంట్లో తెలంగాణ గురించి కూడా చర్చ వచ్చినప్పుడు తెలంగాణకు ఒక 3-4 ఉన్నారు, కానీ ఇంకా దాన్ని విస్తృతంగా చూడాల్సింది ఉంది. మేజర్గా బైఫర్కేషన్ ప్రాసెస్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఏవో చెప్పారు. దాని ప్రకారం తెలంగాణకి మేజర్గా ఇచ్చేసారు. కాకపోతే కొన్ని రావాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రామిస్ చేసిన వాళ్ళని దాని మీద శ్రీ ప్రమోద్ రెడ్డి గారు ఇంకా ఆయన గ్రూప్ ఆఫ్ మిగతా ఎక్స్పర్ట్స్ కూర్చొని అది కూడా దాంట్లో జతపరుస్తారు. యూ కెన్ హ్యావ్ వర్డ్. ఈ విభజన ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఆఫ్ డివిజన్ బయట ఏమైనా, whether it be on the street, whether it be in political parties over a long period of time, it led to inflamed passions on both sides. అది అయినప్పటికీ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ద్వారా, ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా డివైడ్ చేశారు టు గివ్ ఎక్స్ప్రెషన్ టు పొలిటికల్ ఆస్పిరేషన్స్ అట్ వన్ సైడ్, give them sustenance for their growth for that new state, but also to heal the other side. Okay, so our power edaitundo, it was both to divide in order to create another administrative entity within the Union of India, and also cool the tempers and heal the passions on the other side. So these were promises made in that act to the people of both states. These were promises made on behalf of the people of India, Union of India, when Parliament exercises its paramountcy power under Article 3. It is telling the people of both these states, మేము ఉన్నామని. So the promises made in that as well as on the floor assume a very great importance అండి. ఆ ప్రామిసెస్ ఏమున్నాయి, ఏం చేశారు, బోత్ సైడ్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. యూ కాంట్ లీవ్ దిస్ ఇన్ అ స్టేట్ ఆఫ్ అబ్ఫస్కేషన్, ఇల్యూషన్ అండ్ కన్ఫ్యూషన్. ఆ ఇల్యూషన్సు, ఆ కన్ఫ్యూషన్సు, ఆ అబ్ఫస్కేషను, ఆ సెన్స్ ఆఫ్ డిప్రైవేషన్తోనే ఈడి వరకు వచ్చాం. At least we should learn lessons from history, and as we move forward, when we deal with extremely inflammable emotions, constitutional wisdom to pravartinchali. This fact-finding committee is an attempt to bring a certain amount of clarity as to what has been promised, what has been delivered or not delivered, and why. ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, ఇవన్నీ రావాల్సిందే. దాని తర్వాత పొలిటికల్ డిస్కషన్స్ ఏమవుతాయి అది వేరు. బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో వన్ థింగ్ దట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ద ప్రెస్ అండ్ ద పీపుల్ టు అండర్స్టాండ్ ఇస్, ఆ రాజ్యాంగంలో ఉన్న కొన్ని వాల్యూస్ పాటించడం చాలా ముఖ్యమండి. ఇట్ ఈస్
absolutely essential for unity and integrity of this nation, as well as provide for dignity of our citizens. Basic explanation about what has been done with the promises done at the time of division, అంత ఎక్స్ప్లోజివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాము ఏం చేయలేదని క్లారిటీ ఇవ్వడము చాలా ముఖ్యం. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ కాన్స్టిట్యూషనల్ నెసెసిటీ. అది ఉంటే ప్రజలు దే కెన్ ఎగ్జర్ట్ ది ప్రెషర్ ఫర్ గవర్నమెంట్స్, పొలిటికల్ పార్టీస్ and administrators to undertake those steps with the right kind of constitutional urgency. So I'm hoping that once the report comes out, the facts will be placed before you, and then you will take it forward in the right spirit. Thank you. కొన్ని కన్క్లూడ్ చేయబోయే ముందు ఏంటంటే, ఇది ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు ఇనిషియేట్ చేసామంటే, ఉదాహరణకి పెద్ద మనుషుల ఒప్పందం అని కానీ శ్రీబాగ్ ఇవన్నీ చెప్తే ఏవైతే ప్రామిస్ చేశారో కొద్దిమంది అనుకొని, బాగా అనుభోగులను అనుకొని, రాజకీయ అనుభోగులు అనుకొని, మేము ఈ పరిస్థితుల్లో మనకి తెలంగాణకి ఇలా నిలబడతాం, ఇద్దరిని కలిపాం కాబట్టి, ఏవైతే పాటించకపోతే అది దశాబ్దాలు అలాగే సమస్య పేరుకుపోద్ది, కానీ సమస్య అయితే పరిష్కారం అడ్రస్ చేయనప్పుడు అది మరింత జటిలం అవుతుంది. అలా జటిలం అయ్యి ఏ మాట అయితే చెప్పారో నిలబెట్టుకోలేక ఈ రోజున తెలంగాణని విడగొట్టే పరిస్థితి వచ్చింది. అలాగే ఇస్తామని చెప్పి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ఈ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఇలాగే మభ్యపెట్టి విసుగు ఎక్కడ వచ్చేస్తుందంటే ఎవరికైనా సరే, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కామన్ బాధ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో యూపీలో ఉన్నప్పుడు కానీ ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ మన పార్లమెంటరీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు యూనియన్ గవర్నమెంట్కి. ఒకవేళ చేసిన వాళ్ళంటే భయమో ఏంటో తెలియదు, కానీ ఒక భయపడతారు అందరూ. అది ఎవరి వ్యక్తిగత సమస్యలు, అంటే వాళ్ళకి భయపడడానికి ఏ కారణాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఆ భయాల వల్ల ఏమైపోయారు, లేదంటే ఆశల వల్ల కానీ, లేదంటే ఏదైనా అవకాశాలు పోతాయేమో అప్పటి యూపీ అని కానీ ఇప్పుడు ఎన్డీఏ అని కానీ ఏదైనా అనడానికి, దీనివల్ల నష్టపోయేది వాళ్ళు ఆఖరికి వాళ్ళు లబ్ధి పడచ్చేమో, కానీ నష్టపోయేది మటుకు ప్రజలు. ఒకసారి ఒక తప్పు జరిగిపోయింది, రెండు విడిగా ఉన్న రాష్ట్రాలను కలిపారు. కలిపిన తర్వాత ఇలా ఈ పరిస్థితుల్లో కలిపించవచ్చు అని చెప్పి రకరకాల ప్రామిసులు చేశారు. అది చేయలేకపోయేటప్పుడు జయాంధ్ర ఉద్యమం వచ్చింది, దాంట్లో కొన్ని వందల మంది చచ్చిపోయారు. అలాగే దానికి ముందు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, దాంట్లో చచ్చిపోయారు. అది అందరూ సమిసిపోయింది అని అనుకున్నప్పుడు అది నివురుగప్పిన నిప్పులాగా అలాగే ఉండి ఒక రోజున బద్దలైపోయి ఒక 10 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి మా రాష్ట్రం మాకు కావాలి, వీళ్ళందరూ వెళ్ళిపోండి అనే పరిస్థితికి వచ్చింది. అంటే రాజకీయ నాయకులు ఆ కన్సిక్యూటివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి ఎప్పుడు ప్రజలు దానికి వాళ్ళు భరించాల్సి వస్తుంది దాని శిక్షలు. ఇలా ప్రతిసారి ఇండివిజువల్ బోల్డ్ అని కేసెస్ ఉన్నాయి, ప్రతిసారి అది ఎలా జరుగుద్ది అనేది. ఎప్పుడో 1900 స్వాతంత్రం తర్వాత జరిగిన ఈ సమస్య ఈ రోజున విద్యార్థులు కూడా తగిలే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది కన్సిక్యూటివ్ లీడర్షిప్ ఫెయిల్యూర్. ఇది ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా, ఫ్యూచర్లో ఇంక ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా జరగాలంటే ఏం చేయాలని చెప్పి చాలా ఖచ్చితమైన ఆలోచన విధానం, దాని ప్రకారం వెళ్తున్నాం. అందుకనే ఇది మొదటి మెట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. వన్స్ ఇచ్చిన తర్వాత దీన్ని పొలిటికల్గా ఎలా తీసుకెళ్లాలి ముందు అనేది మీకు కొద్ది రోజులు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసేయా లేదా అని అడగకూడదనేటువంటి అభిప్రాయం నేను జేఎఫ్సీలో వ్యక్తమైనట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించిందా లేదా అనేటువంటి అడిగే రైట్ కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? దానికి అది మీరు నిన్న ఇదే ప్రశ్న నేను జేపీ గారిని అడిగాను. అడిగితే దానికి ఆయన కరెక్ట్గా వివరణ ఇచ్చారు. ఏంటంటే ఒక ఊరిలో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, ఒక ఊరిలో రేషన్ డీలరు ఇచ్చిన బియ్యం అంతా బయట అమ్మేసుకుంటున్నాడు. అమ్మేసుకుంటుంటే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప ఆ ఊరిలో బయట అమ్మేసుకుంటున్నారు కాబట్టి ఆ ఊరికి ఇంక రేషన్ బియ్యం పంపం అని అన్నారనుకోండి, అది తప్పు కదా. ఆ డీలర్ మీద యాక్షన్ తీసుకోవాలి. సో గవర్నమెంట్లో ఏదైనా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నట్టుగా కానీ తెలిస్తే ఆ యాక్షన్ వేరు, కానీ ఆ కారణం మీద మేము ఇంక ఈ రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వం అని చెప్పడం తప్పు. అది నిన్న జేపీ గారు చెప్పింది. కానీ ఎలా కమ్యూనికేట్ అయిందంటే రాష్ట్రం తప్పులు చేసినా సరే అడగకూడదా కేంద్రం అని అడిగినట్టుగా కమ్యూనికేట్ అయింది. కాదు, ఇది ఆయన ఉద్దేశం. అది ఆయన క్లియర్గా చెప్పారు. అది మరి టెలికాస్ట్ చేశారో లేదో కానీ నేను అడగగానే నాకు చెప్పారు. ఆ యాక్షన్ ఈజ్ డిఫరెంట్, ఇచ్చి రావాల్సిన డబ్బులు మాత్రం పంపాలి. అది ఎలా ఆపుతారండి? మీరే మిస్రిప్రజెంట్ చేయలేదు. లేదు, ఇది
ఒకటి ఇంపార్టెంట్ ప్రధానంగా ఏం చూడాలంటే పవన్ గారు ఏం చూడాలంటే ఖచ్చితంగా మద్దతు ఏంటి అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీయే అందుకు ఎన్ని కరెక్ట్గా జరిగాయి ఎన్ని జరగలేదు ఎందుకు జరగలేదు ఎవరి బాధ్యత ఎంత అది వస్తుంది ఇప్పుడు వెళ్ళబోయే ముందు అన్ని ఆలోచించి వెళ్ళడం అంతే. మీరు అడిగిన ప్రశ్నకు ఇది ఒక పార్లమెంట్ నుంచి వచ్చిన లా. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూస్తే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ మే అని ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ బాధ్యత పారామౌంట్సీ పవర్ నుంచి వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ తప్పులు అవుతే మీ స్టేట్ గవర్నమెంట్ చేసింది కాబట్టి నేను ప్రజలందరినీ శిక్షించానడం ఇట్ వుడ్ బి అ కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్. Okay, it would be a fraud on the face of the constitution. It will, if they have done something wrong, you go take action against them, but the process of healing you should not stop. అంటే నిన్న మున్వల్ గారు చెప్పినట్టు డెమోక్రటిక్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగానే ఉంటాయి, బోత్ ఫర్ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ నిజంగా చేయాలనుకుంటే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టచ్చని అన్నారు, మున్వల్ గారు కూడా చెప్పారు. సో అది మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్న పరిస్థితులు నాకు తెలియదు, కానీ వాళ్ళు మేబీ వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకుని టైం బౌండ్ పెట్టారో తెలియదు. మాకైతే ఒక వన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ విల్ సెట్ అవుట్ డెడ్ లైన్. థ్యాంక్ యూ. సార్ పవన్ గారు అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడు, ఒకసారి చూసి మాట్లాడు. అది కూడా లేదు, అది ఇందాక మీ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్, అది మా సంబంధం లేదు. అది నేను నాకు పర్సనల్గా నాకు వచ్చింది కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీరు ఇచ్చిందే కదా, మీరు ఇచ్చిందే మళ్ళీ అంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి కాంట్రాడిక్ట్ చేశారా నాకు తెలియదు. అంటే దీనికి అనుభవం వారు మాట్లాడుతున్న బాగుంటుంది. నిన్న చెప్పాను కదా, ఇప్పుడు రాజీనామాలు చేయటం అనేది ఏంటంటే నిరసన, అన్నం తినడం మానేస్తాడు పిల్లాడు ఇంట్లో, తల్లి మీద కోపం వస్తాయి అంటే ఆ తల్లి అప్పుడు వచ్చి వాడిని ఏం కావాలరా నీకని అడుగుతుందని, అలా ఇది నిరసన తెలియజేయటం. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్ ఇయర్ కాబట్టి నేను నిన్న సజెస్ట్ చేశాను, వెంటనే నో కాన్ఫిడెన్స్ పెట్టండి. నో కాన్ఫిడెన్స్ పెట్టి, నో కాన్ఫిడెన్స్ అంటే గవర్నమెంట్ దింపేయడానికే కాదు, గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా. మనకు నెంబర్స్ లేకపోయినా నో కాన్ఫిడెన్స్ పెట్టచ్చు. 50 మంది ఉంటే చాలు నో కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఎవరో నో కాన్ఫిడెన్స్ టీడీపీ వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ప్రపోజ్ చేసి ఆ నో కాన్ఫిడెన్స్ మీద వెంటనే మొత్తం పార్లమెంట్ బిజినెస్ అంతా ఆఫ్ చేసి దానికి టైం కేటాయించాలి. అది రూల్. అందుకే మేము పెట్టినప్పుడు రోజు పోస్ట్పోన్ చేసేవారు, అవి గొడవగా ఉందని చెప్పడం, నెక్స్ట్ డేకి ఎడ్జన్ అలా ఎడ్జన్ చేసేవారు. ఎందుకంటే ఇది టేకప్ చేయకుండా ఇంకే బిజినెస్ చేయడానికి లేదు. దట్ ఈస్ ద రూల్ పొజిషన్. సో వీళ్ళు పెడితే ఇప్పుడు 50 మంది లేచి దాన్ని సపోర్ట్ చేస్తే టైం ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు 42 మంది ఉన్నారు, వీళ్ళు 25 మంది ఉన్నారు, సరిపోతుంది. ఇంకే పార్టీ తృణమూలు లేస్తారు, సిపిఎం లేస్తారు, అందరూ లేస్తారు సపోర్ట్గా. పెట్టి వీళ్ళు పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను కావాలంటే నా ఫ్రెండ్ ఎవడోడి చేత పెట్టించగలను, కానీ అప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. ఆంధ్ర వాళ్ళు పెడితే ఆంధ్రప్రదేశ్ సమస్య మీదే నో కాన్ఫిడెన్స్ కాబట్టి ఇదే చర్చిస్తారు. అందుకని వీళ్ళని పెట్టమని చెప్పి అడిగాం. పెట్టి అది అయిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద చర్చ అయిన తర్వాత గవర్నమెంట్ రిప్లై ఇచ్చిన తర్వాత మీ రిప్లైతో మేము సాటిస్ఫై అవ్వలేదని చెప్పి 25 మంది వెళ్ళి స్పీకర్కి రాజీనామాలు ఇచ్చేసి వచ్చారనుకోండి, అది ఎంటైర్ కంట్రీ విల్ వాచ్ ఇట్. ఇది ఇప్పటివరకు జరగలే, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగంది ఇది. మీకు రాజీనామాలు చేస్తామని ఇరు పార్టీలు అంటున్నప్పుడు ఇలాంటిది ఏదో చేసి చేయండి, లేకపోతే రాజీనామాలకు వాల్యూ ఉండదు. ఇంకా అయిపోయింది, ఎలాగ ఇంకా 9 నెలలు ఉంది. ఏముంది 9 నెలల్లో జరిగేది, ఎలక్షన్ 9 నెలల్లో వచ్చేస్తే ఇంకా అడ్వాన్స్ అయిపోతున్నట్టున్నారు. సో ఇలాంటిది ఏదో ఒకటి చేయండి అని నేను ఇండివిజువల్గా పార్టీని కలిసి ప్రపోజ్ చేశాను. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రపోజ్ చేశాను. ఏం జరుగుతుందో చూద్దాం, ఏదో ఒక ప్లాన్ చేయాలి. కానీ మేము అనుకోవటం రాజీనామాల కోసమే అయితే మాత్రం దానివల్ల ఏ పర్పస్ సర్వ్ అవ్వదు.